ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాణ్ణి తీసుకుపోయి ఎవ్వరికీ కనపడకుండా దూరంగా పాతిపెట్టమని కూడా చెప్పుండాను. పాతిపెట్టుంటే మరి రాయుడట ఫోన్ చేసి ఉండాడ్రా. పైగా రాయుడు ఫోన్ చేసినాడని మనకు వినిపించినది కదా. అదే అర్థం కావట్లేదు. నా కళ్ళ ముందు చచ్చిపోయినాడు. అంతవరకు నాకు తెలుసు. తర్వాత పాతిపెట్టినవాడు ఎట్టా బయటకొస్తాడు ఏమర్థం అవ్వట్లేదు. నమస్కారం అయ్యా. అయ్యా చెప్పండి అయ్యా. రై, ఆ రోజు రాయుడు శవాన్ని తీసుకుపోయి నీకు పాతిపెట్టమని చెప్పున్నాను కదా, పాతిపెట్టినావా? అప్పుడే పాతిపెట్టినానయ్యా. ఎందుకట్ట అడుగుతా ఉండారు? ఎందుక? ఆ రాయుడు బతుకున్నాడని ఆడి కూతురు వచ్చి ఈడ నానా గోల చేసిపోయిండద్రా. అదేందయ్యా, చచ్చిపోయినాడు ఎట్టా వస్తాడు? నువ్వు నన్ను అడుగుతున్నావా? నాకు తెలియకనే నేను నిన్ను అడుగుతా ఉన్నాను. ఆ రోజు శవాన్ని తీసుకుపోయి ఎవరికీ కనపడకుండా పాతిపెట్టరా అని చెప్పున్నాను కదా. అయ్యా తమడు చెప్పినట్టే చేశానయ్యా. పెద్ద గొయ్యి తీసి నా చేతితోనే పాతిపెట్టినానయ్యా. అంటే ఈ అమ్మి అబద్ధం చెప్తున్నదా? మరి రాయుడు గొంతు కూడా వినిపించుండదే. అయ్యా ఏమోనయ్యా, ఆ అమ్మి ఖచ్చితంగా అబద్ధం చెప్తా ఉండదయ్యా. లేదురా, నాకైతే ఇక నమ్మకం కుదరట్లేదు. ఓ పని చెయ్యి, ఆన్ని ఏడ పాతిపెట్టుండావో నీకు తెలుసు కదా. తెలుసయ్యా. నన్ను అడిగి తీసుకుపో. అయ్యా ఇప్పుడా? ఇప్పుడు కాదురా, రాత్రికి నేను ఫోన్ చేస్తాను. నువ్వీడకొచ్చేయి. మనమిద్దరం కలిసిపోయి ఆడ శవం ఉండాదో లేదో చూసొద్దాం. అట్నే అయ్యా. రేయ్ అయ్యా. రేయ్, ఈ ముక్క ఎవరికన్నా తెలిసినాదో ముందు నీ ప్రాణం పోతాది. అట్టాగేనయ్యా, ఎవరికి తెలియదు. సరే ఏಳು, రాత్రికి నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేయంగానే వచ్చాయి. అట్టాగేనయ్యా. అమ్మా, నాకేదో అనుమానంగా ఉండాది. చంద్రికేమన్నా ఇదంతా కావాలని చేసుండదా అని. ఏమోరా అయ్యా, ఏదైనా సరే ఒకసారి పోయి చూసుకొని రావడమే మంచిది. ఏదన్నా తేడా జరిగినది అంటే గబిక్కిన మన పేకకు చుట్టుకుంటాది. అంతా అయిపోయినది. ఈ కేసు మనం గెలిచినామనుకుంటే అనుకోకుండా ఇదో పెద్ద అవాంతరం వచ్చి పడినాదిరా. ఇప్పుడు నిజంగా రాయుడు బతికినాడంటే మనమందరం జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడమాకో. అంత దూరం రానివ్వను. ఆ రాయుడు చచ్చిపోయిందైతే నిజం. అయినా ఒక్కసారి పోయి చూసుకొని వస్తాను. నువ్వేం కంగారు పడమాకో. వచ్చావమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? ఆ సత్య వెళ్ళి వీరభద్రంతో మాట్లాడిందా? దానికి వీరభద్రం ఏమన్నాడు? ఏమంటాడత్తయ్య? తను కన్ఫర్మ్ గా రాయుణ్ణి ఏదో చేశాడు. ఆ విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడ్డాడు. రాయుడు మాట్లాడినట్టుగా తన వాయిస్ వినిపించేసరికి వీరభద్రం ముఖంలో టెన్షన్ చాలా క్లియర్గా కనిపించింది అని సత్య చెప్పింది. అంటే వీరభద్రం రాయుణ్ణి చంపేసుంటాడంటావా? నాకు అదే అనుమానంగా ఉందత్తయ్య. రాయుడికి ఏం జరగకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమోనమ్మా, వాడసలే దుర్మార్గుడు. లక్ష్మి గారిని చంపేసిన విషయం బహుశా రాయుడికి తెలిసి అదెక్కడ బయటపడుతుందో అని. ఏం పాపం చేశాడో ఏమిటో. లేదులే అత్తయ్య, నాకు తెలిసి రాయుణ్ణి ఎక్కడో దాచుంటాడు. ఇప్పుడు ఎలాగో బయటపడిపోతుందిగా. అది సరేనమ్మా. ఇప్పుడైతే మనం సత్య చేత చెప్పాల్సింది చెప్పించాం. మరి దానికి ఆ వీరభద్రం ఏం యాక్షన్ తీసుకుంటాడో మనకెలా తెలుస్తుంది? వాడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఇవన్నీ మనం వెనకాల నుండి చూడలేం కదా. నేను ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశానత్తయ్య. వాళ్ళింటి ముందు మన మనుషుల్ని పెట్టాను. వీరభద్రం ఎక్కడికి వెళ్తున్నాడు, అతనింటికి ఎవరొస్తున్నారు,
ప్రతిదీ మనకి అప్డేట్ వస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా నేను తనని ఫాలో అవుతాను. ఎలాగైనా సరే రాయుడిని ఎక్కడ దాచిపెట్టినా బయటకు తీసుకొస్తాను. రాయుడు గనక బయటకు వచ్చాడంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఏమైనా భరత్ భలే ఐడియా ఇచ్చాడు కదా. అవునత్తయ్య, నిజంగా నాకు ఈ ఐడియా రాలేదు. భరత్ గారు చెప్పటం వల్లే ఈ ప్లాన్ అంతా వర్కౌట్ అవుతుంది. పోన్లేమ్మా, మనకు అనుకూలంగా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోయినా ఆ భగవంతుడే మనకు దారి చూపించాడు. మన అదృష్టం బాగుండి ఆ వీరభద్రమే ఈ కేసులో అసలైన హంతకుడు అన్న విషయం నిరూపించగలిగితే భరత్ని క్షేమంగా ఇంటికి తీసుకుని రావచ్చు. డబ్బు పోసి మనుషుల్ని కొనగలరేమో కానీ న్యాయాన్ని కొనలేరతయ్యా. ఆ మౌనికని సాక్ష్యం చెప్పమని ఎంత బ్రతిమలాడినా మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి తను ఒప్పుకోలేదు. డబ్బుకు అమ్ముడుపోయింది. కానీ పేదరికంలో ఉన్న రాయుడు కూతురు మనకి ఎంత సపోర్ట్ చేస్తుందో చూడండి అత్తయ్య. మంచితనం, మానవత్వం అనేది మనుషుల నేచర్లో ఉంటుంది, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కాదు అని తను నిరూపించింది అత్తయ్య. ఆ భగవంతుడి దయ వల్ల రాయుడికి ఏం కాకుండా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఆ వీరభద్రం రాయుణ్ణి ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉంచాలి. ఆ విషయం మనకి తెలిసి అతను బయటికొచ్చి ఆ వీరభద్రం ఆట కట్టించాలి. ఆ తండ్రి కూతుళ్ళు చల్లగా ఉండాలి. నేను అలాగే జరగాలని కోరుకుంటున్నానత్తయ్య. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏమో రేపొద్దున ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏమో. నాకిక్కడ పరిస్థితిలో ఏమీ అర్థం కావట్లేదు రుద్రాణి. నేను ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా? కౌశిక్ కోసం. కౌశిక్కి లక్ష్మి గారికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోటి ఈ కేసుని నేను ఒప్పుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణం ఎటుటోని తీసుకుంటాయో అని నాకు అసలు అర్థం కావట్లేదు. అలా ఫీల్ అవ్వకు వైశాలి. కేసు అన్నాక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది అబద్ధాలు చెప్తారు, కొంతమంది దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసుని తప్పుదారి పట్టించాలని చూస్తారు. ఇవన్నీ నీకు తెలుసు కదా. నువ్వు ఇంత సీనియర్ వయ్యుండి ఇలా అనుకుంటే ఎలా చెప్పు? నేను కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేశాను రుద్రాణి. కానీ నా క్లయింట్స్ ఎప్పుడు నా దగ్గర నిజాలు చెప్పాలనే కోరుకుంటాను. నీకు తెలుసు కదా, డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర నిజాలు చెప్పకపోతే నష్టపోయేది క్లయింట్సే అని. ఆ విషయం తెలిసి కూడా వీరభద్రం గారు కొన్ని విషయాలు నా దగ్గర దాస్తున్నారు అనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటావు? ఎందుకు అనుకుంటావేంటి? ఆ రాయుడి విషయంలో ఏదో తేడా జరుగుతుందని చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అమ్మో, ఇది కొంపదీసి నిజంగానే కనిపెట్టిందా? వీరభద్రం గారు అబద్ధం చెప్పారని నువ్వెలా అనుకుంటున్నావు? ఆ రాయుడు మర్డర్ జరిగిన తర్వాత డబ్బు తీసుకుని పారిపోయాడని వీరభద్రం చెప్తున్నాడు. అటు వాళ్ళ అమ్మాయేమో మా నాన్న నాకు ఫోన్ చేశాడు, మీ దగ్గర డబ్బులు తీసుకోమని బెదిరిస్తున్నాడు అని చెప్తోంది. ఇందులో ఏది నిజం? నిజంగా డబ్బు తీసుకుని పారిపోయే వ్యక్తి అయితే మళ్ళీ తన కూతురికి ఫోన్ చేసి వీరభద్రం గారి దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది రుద్రాణి. నాకెందుకో ఆ రాయుడు ఖచ్చితంగా చంద్రికకి, భరత్కి ఫేవర్గా ఉన్నాడేమో అనిపిస్తుంది. రేపొద్దున వాడు కనుక వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాడు అంటే భరత్ని నేరస్తుడిగా ప్రూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. తను ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తాడు. నువ్వు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు వైశాలి. ఎందుకంటే రాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు, రాలేడు, రాబోడు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే అసలు వాడు బతికుండాలి కదా. వాట్? ఏమన్నా? రాయుడు బతికుండాలి కదా అనా? అంటే ఇప్పుడు రాయుడు చనిపోయాడా? అబ్బా, దీని దగ్గర నోరు జారానా? అడ్డంగా బుక్ అయిపోయానుగా. ఇప్పుడు ఏదో విధంగా కవర్ చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. కమకే
రాయుడు చనిపోయాడన్న విషయం నీకు తెలుసు. నువ్వు కూడా నా దగ్గర నిజం దాస్తున్నావా? చిచిచి, అలాంటిదేం లేదు వైశాలి. రాయుడు బతికుంటే తిరిగొచ్చుండేవాడు కదా అంటున్నాను. అరే, ఈ ఏరియా గురించి నీకు తెలుసు కదా. చేతిలో డబ్బు గనక కనిపించిందంటే వాడు సొంతోడైనా సరే పీక కోసి వెళ్ళిపోతారు. అలాగే ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎవడో ఒకడు చంపేసుంటాడు. అందుకే ఇంతవరకు రాలేదు. లేకపోతే కనీసం తన కూతురు దగ్గరకైనా వెళ్ళుండేవాడు కదా. అది నా లాజిక్. చూడు, నీ లాజిక్లో నీ దగ్గరే దాచిపెట్టుకో, కానీ నాకు మాత్రం నిజాలు తెలియాలి. నిజం తెలియకుండా కోర్టులోకి పోయి నేను ఓడిపోలేను. అదేం లేదు వైశాలి, నేను చెప్తున్నాను కదా. ఆ రాయుడు నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి రాడు. వచ్చే మనిషి అయితే ఇన్ని నాటకాలు ఆడ్డు. అంత గుడ్డిగా ఎలా చెప్తావు? అవతల అమ్మాయి ఫోన్లో రాయుడి వాయిస్ కూడా వినిపించింది కదా. అది నిజం కాదు అని మనం ఎలా అనుకుంటాం? వైశాలి, నీకు తెలియందేముంది? ఇవాళ రేపు వాయిస్ని ఇమిటేట్ చేయడం పెద్ద కష్టమైన పనా? రుద్రాణి, వాయిస్ని ఇమిటేట్ చేయొచ్చు, కానీ అలా ఇమిటేట్ చేయటానికి కూడా అవతల మనిషి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయి ఉండాలి. ఆ రాయుడు ఆఫ్టర్ ఆల్ ఒక గూండా, ఈ ఇంట్లో పనిచేసే ఒక పనివాడు. అంతకుమించి అతను చేసేదేముంది చెప్పు? అలాంటి వ్యక్తి వాయిస్ కూడా ఇమిటేట్ చేసి అలా పంపించాల్సిన అవసరం ఏముంది? ఇదంతా బొట్టి మాటలు. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. చూడు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను న్యాయం కోసం ఎంత పోరాడతానో, ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే అంత రివర్స్ అవుతాను. ఈ విషయం నీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఒకసారి వీరభద్రం గారితో మాట్లాడు. ముందు ఆ రాయుడి వివరాలేంటో నాకు తెలుసుకొని చెప్పు. అమ్మో, ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకంలా ఉంది. ఏం మాట్లాడినా అందులో లాజిక్ లాగుతుందంటే దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఆ రాయుడి వాయిస్ ఎలా వినిపించింది? ఐ థింక్ వైశాలి చెప్పినట్టు ఏదో తేడా కొడుతుంది. ముందా రాయుడికి చెక్ పెట్టాలంటే అది వీరభద్రంతోనే అవుతుంది. ఆలోచించాలి. హలో మేడం, ఆ వీరభద్రం ఇప్పుడే బయటికి వెళ్తున్నాడు మేడం. ఎక్కడికి వెళ్తున్నాడు? అతన్ని ఫాలో అవ్వు. అలాగే మేడం. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ వీరభద్రం ఎప్పుడూ అర్ధరాత్రి పూట ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పాను కదా. ఖచ్చితంగా తను రాయుడిని కలవడానికే వెళ్తున్నాడు. ఇప్పుడు గనక అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నామంటే మనం రాయుడిని కాపాడొచ్చు. అమ్మా, జాగ్రత్త తల్లి. అలాగే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. భగవంతుడా, ఎలాగైనా సరే ఆ రాయుడు ఎక్కడున్నాడో తెలిసేలాగా చెయ్యి. చంద్రికకి ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడాలి స్వామి. వీరభద్రం ఎటు వెళ్ళాడు? మేడం, ఇటే వెళ్ళాడు మేడం. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం.
రేయ్ తీయండ్రా. నాకు తెలుసు వీరభద్రం, నువ్వు రాయుణ్ణి ఏదో చేసే ఉంటావు. చివరికి నా అనుమానమే నిజమైంది. సరిగ్గా వచ్చి ఇరుక్కున్నావు. చెప్తా నీ సంగతి. పదండ్రా. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా. రేయ్ తప్పండ్రా. డంగురుమా రంగులన్నీ కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అరని చిచ్చే పెట్టి పోతాదే. తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిక ప్రతి మంగళారం చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం. వెట మొదలయ్యింది రాయి. రేయ్ ఇంకా ఎంతసేపు రా, త్వరగా కానివ్వండి. ఎవరన్నా చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఇంకెంతసేపు చేస్తారో, తొందరగా కానివ్వండి. చూడనే ముసుగు అమ్మ తల్లి చూస్తాది రాణిలో ఉండే లొసుడు. రేయ్ మీతో కాదు గాని పక్కకు రండి. వచ్చేయండి మీరు. తప్పుకోండి. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. రేయ్ మీరు తవ్వుతూ ఉండండి. రేయ్ ఎవరైనా చూస్తారేమో. ఇప్పుడు కాదు కానీ మళ్ళీ తర్వాత వద్దాం. రండి, గొయ్యి మూసేయండి. రేయ్ రండి. దొరికిపోయా వీరభద్రం. నీ దుర్మార్గం గురించి బయట పెట్టడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం దొరికింది. నిన్నిరికించటానికి ఇది చాలు. ఈ సాక్ష్యంతో నువ్వు రాయుణ్ణి, లక్ష్మి గారిని చంపావు అని నేను ప్రూవ్ చేస్తాను. భరత్ గారిని కాపాడుకుంటాను. రేపు కోర్టులో నేనేంటో చూపిస్తాను.
ఈ హీరింగ్కి మౌనికకి సంబంధించిన వివరాలు తీసుకురమ్మని పోలీస్ శాఖని ఆదేశించాం. తీసుకొచ్చారా? తీసుకొచ్చాం యువర్ ఆనర్. చూడండి, మీరు మా దగ్గర మాట్లాడకుండా తప్పించుకోవచ్చేమో కానీ రేపు కోర్టులో మాత్రం తప్పించుకోలేరు. ఖచ్చితంగా పోలీసులు సాక్ష్యాధారాలు సంపాదిస్తారు. అప్పుడు 10 మంది ముందు మిమ్మల్ని నిలబెట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఖచ్చితంగా మీ మీద మర్డర్ కేసు వేసి భరత్ కంటే ముందు మిమ్మల్ని లోపల వేస్తారు.